బంగారంపై పరిమితి విధించాలన్న కేంద్ర ప్రభుత్వ ఆలోచనకు నిరసనగా తిరుపతిలో వైసీపీ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు మహిళలు. కేంద్రం తీరుకు నిరసనగా తాళిబొట్లకు బదులు మెడలో పసుపు కొమ్ములు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. తన నిర్ణయాలతో మోడీ తుగ్లక్ పరిపాలనను తలపిస్తున్నారని మండిపడ్డారు. ఆందోళనలో పాల్గొన్న వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మహిళలు ఎందుకు రోడ్ల మీదకి వచ్చారు? ఈ మహిళలు ఎందుకు జోరున వర్షంలో కురుస్తున్నా తడుస్తున్నా బయటకు వచ్చి గుండెలు అవిసిపోయేటట్టుగా రోధిస్తున్నారు? మీరు రండి, మాకు మద్దతు పలకండి అని ఎందుకు వచ్చారు? ఎందుకు పిలిచారు మమ్మల్ని అంటే వాళ్ళ మనసులకు గందరగోళ పరిచే విధంగా ప్రభుత్వం ప్రకటన చేసింది. ఎందుకు చేసింది అంటే మొన్న నోట్ల రద్దు విషయంలో వచ్చినటువంటి గందరగోళం మానక ముందే ఒక్కసారిగా బంగారం మీద ప్రకటన చేయటం మూలంగా మాకున్నటువంటి తరతరాలుగా సాంప్రదాయబద్ధంగా వచ్చినటువంటి బంగారంతా పెరుక్కుంటారేమో, దీని మీద పన్ను వేస్తారేమో, ఇప్పటి వరకు నీటి మీద పన్ను వేశారు, రేపు మా కన్నీటి మీద కూడా పన్ను వేస్తారేమో, వయస్సుల మీద పన్ను వేస్తారేమో, 20 ఏళ్ళు బతికావు 20 ఏళ్ల మీద ఇంత పన్ను కట్టు, 40 ఏళ్ళు బతికావు 40 ఏళ్ల మీద పన్ను, ఇలా రకరకాలైనటువంటి అనుమానాలు కలిగించే విధంగా ప్రవర్తిస్తున్నది కేంద్ర ప్రభుత్వం.